దేవుడు కూడా విజయ్ తలపతినే సీఎం అవ్వాలని అనుకున్నట్లున్నాడు. తమిళనాడు పాలిటిక్స్లో కరెక్ట్గా ఇదే టైంలో ఆయన ఇచ్చిన ఎంట్రీ చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా. ఒక పక్క దమ్మున్న లీడర్ అన్నమలైని బీజేపీ సైడ్ చేసింది. జయలలిత లేక అన్నా డిఎంకే పార్టీ వీక్ అయిపోయింది. ఇంకో పక్క స్టేట్ ఎకానమీని డెవలప్ చేసినా సరే స్టాలిన్ డిఎంకే మీద జనాల్లో ఎక్స్ట్రీమ్ యాంటీ ఇన్కంబెన్సీ వచ్చేసింది. కరెక్ట్గా ఈ పర్ఫెక్ట్ టైంలోనే తలపతి ఎంట్రీ ఇచ్చిండు. ఇక్కడనే అసలైన మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే రెండు పార్టీల స్ట్రాంగ్ లీడర్స్ అందరూ విజయ్ పార్టీ టీవీకేలోకి జంప్ అవుతున్నారు. దానికి తోడు ఎవరు ఊహించని రేంజ్లో పవర్ఫుల్ హామీలు ఇచ్చి జనాల్ని లాక్ చేసిండు. మెజారిటీ వచ్చినా కూడా సీఎం అవ్వడు అనే వాళ్ళకి ఎంజీఆర్ రేంజ్లో ఒక హిస్టారిక్ లెగసీ క్రియేట్ చేసి దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చిండు. జనాలు అంతలా ఆశీర్వదించిన లీడర్ అంత ఈజీగా వదిలిపెట్టడేమో. మరి విజయ్ తలపతి తమిళనాడు ఫ్యూచర్ చేంజ్ చేస్తాడా? మీ ఒపీనియన్ని కామెంట్స్లో గట్టి చెప్పండి. ఆల్రెడీ 1 monthలోనే అందరికీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిండు. ఐ హోప్ ఆయన ఇలానే ఎవరికి భయపడకుండా ముందుకు వెళ్తే బాగుండు. జై హింద్, జై భారత్.